తినడం ఆకలి కోసం, తాగడం దాహం కోసం, జీవనం దేవుని కోసం. ఇవన్నీ తెలియాలి అంటే జగత్ రూపంలో ఉన్నది ఎవరు అంటే సద్గురువు. ఏమందిస్తున్నది ఈ జగత్తు అంటే నా దృష్టికోణాన్ని మార్చుకోవటానికి సద్గురువు బోధ మాత్రమే అవసరం. అయితే మరి సద్గురువు గొప్పతనం ఏంటి అంటే చాలా గొప్ప విషయం అండి. అర్థం చేసుకుంటే, శ్రద్ధగా వినగలిగితే గురువు అనుగ్రహం కలిగినట్లే. బ్రహ్మను సృష్టించినవాడు సద్గురువు, విష్ణువుని పరిపాలించేవాడు, శివుణ్ణి లయింపచేసేవాడు, సరస్వతీ మాతకు చదువు చెప్పినవాడు, పార్వతీదేవికి సౌభాగ్యాన్నిచ్చినవాడు, నారదునికి సంగీతం నేర్పినవాడు, ఆదిశేషునికి ఆధారమైనవాడు, పరబ్రహ్మకు నామకరణం చేసినవాడు, వేదాలకు మాటలు నేర్పినవాడు, యముడికి మృత్యుభీతిని కలిగించినవాడు, సూర్యుడి వెలిగించినవాడు, గ్రహాలన్నిటినీ బొంగరాల్లాగా తిప్పేవాడు, ఆకాశానికి అవకాశమై ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, నేను నీవు అనేది లేనివాడు, నాది నీది అనేది లేనివాడు, గురువు శిష్యుడు అనేవారే లేరు, ఉన్నదంతా నేనే అని చెప్పేవాడే గురువు. శిష్యుడికి గురువు ఉన్నాడు, మరి గురువుకి శిష్యుడు ఉండడు. భక్తుడికి భగవంతుడున్నాడు, కానీ భగవంతునికి భక్తుడు ఉండడు. అజ్ఞానికి జ్ఞాని ఉన్నాడు, మరి జ్ఞానికి అజ్ఞాని ఉండడు. ఎవరు గురువు అంటే గురుశక్తి గుప్తమై ఉన్నప్పుడు అది శిష్యుల ద్వారా ప్రకటితమయ్యి అలా చేసేవాడు గురువు. ఒకవేళ శిష్యుల ద్వారా శక్తి గుప్తమై ఉన్నప్పుడు అది గురువుల ద్వారా ప్రకటితమయ్యించేవాడు గురువు. ఇలా ఉంటుంది గురు మహిమ. అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే వివేకానందుడికి పరమహంస చెప్తాడు, తానెవరో తనకు తెలిసిన క్షణం అతని జీవితం ముగిసిపోయినట్లే. అంటే అతను సమాధి స్థితిలోకి వెళ్ళినట్లే. అదే జీవన్ముక్త స్థితి. ఈ బోధ వివేకానందుడికి ఒక్కడికే కాదు, అందరికీ విదితమే. అందరికీ గురు బోధ అవసరమే. నది తన మానాన తాను పోతూ ఉంటుంది. దానిలో ఒకడు దాహం తీర్చుకోవచ్చు, మరొకడు అందులో దూకి చావచ్చు. నదికి ఏ సంబంధము లేదు. దేవుడు తన మానాన తానుంటాడు. ఒకడు దేవుణ్ణి తలచి తలచి తరిస్తాడు, మరొకడు మరచి మరచి దుఃఖిస్తాడు. మరి దేవుడికి ఏ సంబంధము లేదు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.